అనంతపురం జిల్లా తాడిపత్రి పిఎస్లో బీజేపీ నేత మాధవిలతపై తాడిపత్రి టీడీపీ కౌన్సిలర్లు రాష్ట్ర ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ ఫిర్యాదు చేశారు. ఇక తాడిపత్రి ప్రాంత మహిళలపై బీజేపీ నాయకులు మాధవిలత అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేశారు. ఇక ఆమెపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు టీడీపీ నేతలు. డిసెంబర్ 31 తాడిపత్రిలో ఎక్కడా లేని విధంగా వినూత్నంగా ప్రభాకర్ రెడ్డి గారు చేపట్టిన 31st నైట్ మిడ్ నైట్ లో ఒక ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఈ రోజు స్టేట్ వైడ్ వైరల్ అయ్యింది, పాజిటివ్ వైరల్ అయిందని మేము తాడిపత్రి ఆడబిడ్డలుగా చాలా సంతోషిస్తున్నాము. మేము ఎక్కడ మా ప్రభాకర్ రెడ్డి గారు తాడిపత్రి మహిళలను ఉద్దేశించి మంచిగా చేస్తారు అని బీజేపీకి చెందిన మాధవిలత గారు కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆమెను మేము ఖండిస్తూ కూడా పత్రికా సముఖంగా ఒక మాట మాట్లాడాము. ఇలా ఇంకొక నియోజకవర్గం మీద ఆమె ఉండేది కర్ణాటకలో ఉంది. తాడిపత్రి గురించి ఏది తెలీదు, జీరో నాలెడ్జ్. అలాంటిది ఒక రాజకీయ నాయకుని గురించి ఒక ఎమ్మెల్యే గురించి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని ఇంతకు ముందే మేము చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆమె మీద నాన్ బెయిలబుల్ సెక్షన్ తీసుకోవాల్సిందిగా తాడిపత్రి టౌన్ సిఏ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే న్యాయానికి ధర్మానికి ప్రతీక పోలీసులు అని చెప్పుకుంటారో, తమిళనాడులో ఒక చిన్న ఇష్యూ జరిగితే సనాతన ధర్మం గురించి కస్తూరి గారు మాట్లాడితే సినీ యాక్టర్ ములాజు లేకుండా ఎటువంటి ఇది లేకుండా తమిళ పోలీసు వారు సనాతన ధర్మానికి వాల్యూ ఇస్తూ ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం జరిగింది. అలాగనే మేము కూడా ఇప్పుడు నటి మాధవిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. మనకు కూడా ఇంకొకసారి ఒకరి విషయాలలో